హాయ్ గైస్, ఇవాళ మా స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ రాగి సంగటి అనమాట. ఇంకా నేను ఇక్కడ రాగి సంగటి చాలా ఈజీ వేలో నేర్చుకున్నాను. అది ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాంట్లో 5 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేస్తున్నాను అనమాట. చాలా మెత్తగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ పోసేసుకుంటున్నాను. అలాగే ఇంకొక స్టవ్ మీద ఏంటంటే ప్యాన్ పెట్టేసుకున్నాను కర్రీ చేయడానికి. దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలాగే వేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను అనమాట. ఈలోపు ఇది ఫ్రై అవుతుందిలే అని చెప్పేసి ఇంకా రాగి సంగటి సైడ్ వెళ్ళాను అనమాట. అది అంతలోకి ఉడికింది. అన్నం కూడా ఉడికిన తర్వాత రాగి పిండి ఉంటుందా, నేను ఎలా వేస్తానంటే ఒక గిన్నెలో కొంచెం పిండి తీసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని, అది ఉండగట్టుకున్న ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆ వాటర్ పోసేస్తాను అనమాట రైస్లో. అది ఇంకా మూత పెట్టేస్తే అదే ఉడుకుతుంది. ఇంకా కర్రీలో ఏమో గరం మసాలా అలా వేసాను. నెక్స్ట్ ముందుగానే నేను మటన్ ఉడకబెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం వాటర్, నూనె, ఉప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఆ వాటర్ అలాగే పోసుకుంటున్నాను కర్రీలో, ఎందుకంటే మనకి వాటర్గా ఉండాలి కదా కర్రీ అనేది, అందుకని చెప్పేసి సంగట్లోకి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కర్రీలో కొద్దిగా పసుపు అలాగే నెక్స్ట్ కారము వేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, రాగి సంగటి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం దీంట్లో వాటర్ ఉంది, ఆ వాటర్ అంతా తీసేలాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత మటన్ కర్రీ చూడండి, ఇంకా ఇలా ఉడుకుతుంది. ఫస్ట్ చూస్తే వాటర్గా ఉంది కదా, ఇంకా మొత్తం కుక్ అయ్యేసరికి చూడండి ఎట్లా ఉందో. ఇంకా ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ఉంది, చాలా ఎమ్మిగా ఉంది. రాగి సంగటి విత్ మటన్ కర్రీ చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి.